వెల్కమ్ టు మై నాలోని భావాలు. విక్రాంత్ అడుగు ఆపి ఇద్దరి వైపు చూసి తను నా భార్య అని చెప్పాడు. ఇద్దరికి మామూలు కరెంట్ షాక్ కొట్టలేదు. జనరేటర్ ముట్టుకుంటే క్షణాల్లో మాడి మసైపోయేంత షాక్ కొట్టడంతో ఏం మాట్లాడుతున్నావు అని ఇద్దరు ఒకేసారి అన్నారు. విక్రాంత్ ఇద్దరి మధ్యలో నుండి నడుచుకుంటూ ముందుకు వెళ్ళగా వెనకే ఇద్దరు నడుస్తూ ఒకరి మొహాలొకరు చూసుకొని, రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ భార్య ఏంటి? అసలు దానికి అర్థం తెలుసా? కరెక్ట్గానే మాట్లాడుతున్నావా లేదా నోట్ల నుండి పొరపాటుగా వచ్చిందా అని విఘ్నేష్ అన్నాడు. రే నా వయసు ఎంత, నేనెంత? భార్య అనే పదానికి అర్థం నాకు తెలియదా ఏంటి? ఆ అమ్మాయి నిజంగానే నా భార్య అని విక్రాంత్ చాలా మామూలుగా చెప్పి నేరుగా మెడికల్ స్టోర్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మెడిసిన్స్ అన్నీ తీసుకొని బిల్ పే చేసిన తర్వాత వెనక్కి తిరగడంతో, ఇప్పుడు చెప్పు, అన్నీ తీసుకున్నావుగా, బిల్ పే చేసావుగా, భార్య అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు అని ప్రకాష్ అడిగాడు. చెప్పురా, మర్యాదగా చెప్పు, మమ్మల్ని పిలవకుండానే పెళ్లి చేసుకున్నావా అని విఘ్నేష్ అడిగాడు. విక్రాంత్ విఘ్నేష్ని చంపేసేలా చూస్తూ, నువ్వు అస్సలు మాట్లాడుకు నాతో, ఇదంతా నీ వల్లే జరిగింది అని విక్రాంత్ అన్నాడు. నా వల్ల? ఆర్ యూ బ్లేమింగ్ మీ అని విఘ్నేష్ తన వైపు చెయ్యి చూపించుకొని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, బాగుందయ్యా బాగుంది, నువ్వేదో పెళ్లి చేసుకొని నింద నా మీద వేస్తున్నావు. చూడరా చూడు, నమ్మక ద్రోహి వీడు, పెళ్లి చేసుకున్న విషయం చెప్పకపోగా ఇప్పుడు నింద నా మీద వేసి నేనే కారణం అంటున్నాడు. కాసేపటి తర్వాత నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ అమ్మాయిని లైన్లో పడేశాను, అందుకే పెళ్లి చేసుకున్నానని చెప్పినా చెప్పేస్తాడు అని విఘ్నేష్ మూతి విరుస్తూ అన్నాడు. అబ్బా నువ్వాపరా అని ప్రకాష్ ఆపి, ఏం జరిగిందిరా? నువ్వు ఊరికి ఒక స్టెప్ తీసుకున్నావంటే నేను నమ్మలేను. ఏదైనా బలమైన కారణం ఉందని అనుకుంటాను. నిజంగానే నీ భార్యనా? నువ్వు తాళి కట్టావా అని ప్రకాష్ అడిగాడు. తాళి కట్టలేదు, నల్లపూసలు వేశాను అని విక్రాంత్ చెప్పాడు. అబ్బో సరే అయితే అని రాగం తీసి, ఏదైతే ఏంటి, రెండు ఒకటే అని విఘ్నేష్ కచ్చిగా కసురుతూ అన్నాడు. అంతే కదా, నల్లపూసలన్నా మూడు ముళ్ళన్నా రెండు ఒకటే, ఎలా చేసుకున్నా పెళ్ళవుతుంది, ఇంత సడన్గా ఎందుకు? కనీసం మాకు ఒక మాట కూడా చెప్పలేదు. ఆంటీ వాళ్ళకి తెలుసా? తనని కోడలుగా యాక్సెప్ట్ చేశారా? అసలు నువ్వు తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అని ప్రకాష్ అడిగాడు. ఇప్పుడు కాదు, తనకి హెల్త్ బాగోలేదు కదా, డిశ్చార్జ్ చేస్తున్నారుగా, ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను నైట్కి ఇంటికి వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం అని విక్రాంత్ చెప్పాడు. చూడ్డానికి బలిష్టంగా ఉన్న వ్యక్తిత్వానికి ఎంతో సున్నితమైన విక్రాంత్ ఇలాంటి ఒక విషయం చెప్పకుండా ఆగాడంటే కారణం ఉండి ఉంటుందని ప్రకాష్ నమ్మి చిన్న నవ్వుతో, సరే నువ్వు ఇప్పుడు ఏవీ చెప్పక్కర్లేదు, మెంటల్ స్ట్రెస్ తీసుకోకు. అయితే మొత్తానికి నీ పెళ్ళి అయిపోయింది, మనం సెలబ్రేట్ కూడా చేసుకోవాలి. ముందు నైట్కి రీజన్స్ తెలుసుకున్న తర్వాత అప్పుడు పార్టీ చేసుకుందాం అని ప్రకాష్ అంటూ ఒక క్షణం ఆగిపోయి, మరి ప్రజ్ఞ అని షాక్ అయ్యి అన్నాడు. విక్రాంత్ నడుస్తూ, చెప్పాను కదా అని నేను రాత్రికి మాట్లాడతాను, ఇప్పుడు ఈ విషయం గురించి ఏమీ మాట్లాడొద్దు. అన్నిటికీ మించి ఇంట్లో తను నా భార్య అని పిన్నికి తప్ప ఎవరికీ తెలీదు. తను నా ఫ్రెండ్ వైఫ్ అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాను. సో ప్లీజ్ ఈ విషయం ఎక్కడ బయట పెట్టొద్దు అని విక్రాంత్ స్ట్రాంగ్గా చెప్పి అంతలో రూమ్ రావడంతో లోపలికి వెళ్ళాడు. దేవుడా ఏంటిది, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ చూసినట్టుంది. అది కూడా ముందు పేజీలు చదవకుండా వెనక పేజీలు చదవకుండా మధ్యలో చదివినట్టుంది. పైగా ఆ పేజీలు మిస్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు అర్జెంటుగా ఇదంతా తెలుసుకోవాలనిపిస్తుంది. ఏం చేయాలబ్బా? ఆ ఆంటీకి తప్ప ఎవరికీ తెలియదని చెప్తున్నాడు. ఆ ఆంటీకి చెప్పదు, ఇక రాత్రి వరకు ఎదురు చూడక తప్పదు అని విఘ్నేష్ అనుకున్నాడు. విక్రాంత్ లోపలికి వెళ్ళేసరికి శైలజ లేచి కూర్చొని స్వీటీతో మాట్లాడుతూ ఉండడంతో, నీకంతా బాగానే ఉంది కదా అని అడిగాడు. చాలా బాగుందండి, మీరు నా గురించి ఏమీ ఆలోచించొద్దు అని శైలజ చెప్పింది. విక్రాంత్ చిన్న నవ్వుతో, వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి, ఇక నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. వీడి పేరు ప్రకాష్, వీడి పేరు విఘ్నేష్ అని పరిచయం చేశాడు. శైలజ ప్రకాష్ వైపు విఘ్నేష్ వైపు చూసి రెండు చేతులు జోడించి నమస్తే అండి అని చెప్పింది. ప్రకాష్ చిన్న నవ్వుతో ఎంతో చక్కగా మాట్లాడుతుంది అని అనుకున్నాడు. తిరిగి చిన్న స్మైల్ కూడా చేశాడు. విఘ్నేష్ మాత్రం రెండు చేతులు చూసుకొని నమస్తే అని పెట్టి, ఎలా నాకు నచ్చలేదు, హాయ్ అని తను షేక్ హ్యాండ్ ఇవ్వడంతో శైలజ విక్రాంత్ వైపు విఘ్నేష్ వైపు మార్చి మార్చి చూసింది. విక్రాంత్ చిన్న నవ్వుతో చెప్పు అని అన్నాడు. శైలజ చేతిని ముందుకు చాచి విఘ్నేష్ చేతిని పట్టుకొని హాయ్ అని చెప్పింది. వావ్ సో క్యూట్, ఎంత బాగా చెప్పావు అని విఘ్నేష్ అనటంతో శైలజ వెంటనే తన చేతిని వెనక్కి తీసుకొని చిన్న నవ్వు నవ్వింది. ఇక మనం బయలుదేరుదాం. గుర్తుపెట్టుకో, 2 రోజులు నువ్వు వంటగది వైపు వెళ్ళడానికి లేదు. ట్యాబ్లెట్స్ మర్చిపోకుండా వేసుకోవాలి. పిన్ని నువ్వే కాస్త గమనించుకో అని విక్రాంత్ చెప్పాడు. ఖచ్చితంగా నేను చూసుకుంటానులే, నువ్వు టెన్షన్ పడకు. శైలు పద వెళ్దాం అని అనటంతో శైలజ బెడ్ దిగి వెళ్దామండి అని చెప్పింది. విక్రాంత్
తన డ్రెస్ సైడ్ నడుం దగ్గర చిరిగిపోయి కనిపిస్తూ ఉండడం చూసి ఇప్పుడు ఎలా అని అనుకొని, ఒక నిమిషం మీరంతా వెళ్ళండి, నేను శైలుతో ఒక మాట మాట్లాడాలి అని చెప్పాడు. సరేరా అని ప్రకాష్ కదలడంతో వెనకే విఘ్నేష్ కూడా వెళ్ళాడు. తర్వాత లక్ష్మి స్వీటీని తీసుకొని వెళ్ళాక, ఏమైందండి, మనం వెళ్ళకూడదా అని శైలు అడిగింది. శైలు నీ సైడ్ డ్రెస్ చిరిగిపోయింది అని విక్రాంత్ చెప్పాడు. శైలజ సైడ్ చూసుకొని వెంటనే తన చేతిని అడ్డు పెట్టుకొని, వెంటనే తను డైనింగ్ టేబుల్ దగ్గర పడేటప్పుడు చిరిగిందని గుర్తొచ్చి, అదే డైనింగ్ టేబుల్ తట్టుకొని పడిపోయాను, అప్పుడు చిరిగిపోయినట్టుంది అని శైలజ చెప్పింది. ఏం చేద్దాం, చున్నీ కూడా లేదే అని విక్రాంత్ ఆలోచించి, ఏదైతే అది అయింది అని తన షర్ట్ తీసి శైలు చేతికిచ్చి, ఇది వేసుకో, కాస్త ఎక్కువగా కనిపిస్తుంది కదా, బాగోదు, నేను ఈ వెస్ట్తో వచ్చేస్తాను అని విక్రాంత్ చెప్పాడు. అలాగే అని శైలజ షర్ట్ని వేసుకొని, ఇదేంటి ఇంత పొడుగ్గా ఉంది అని అనింది. విక్రాంత్కి ఆ షర్ట్లో శైలజని చూడగానే చాలా గట్టిగా నవ్వేస్తూ, పొట్టి బుడంకాయలా ఉన్నావు అని అన్నాడు. ఎందుకండి అలా అంటారు అని శైలజ మూతి బిగించి అనటంతో, నిజంగా అలాగే ఉన్నావు అని విక్రాంత్ మళ్ళీ నవ్వుతూ, ఇట్స్ ఓకే, పర్లేదు, వెళ్దాం పదా అని అనటంతో శైలజ షర్ట్ పట్టుకొని విక్రాంత్ వెనకే వెళ్ళింది. శైలజని చూసిన నలుగురికి నవ్వు రావడంతో శైలజ అందరి వైపు చూసి, ఎవరూ నవ్వకండి, నేను పొద్దున మంటల్లో చిక్కుకున్నప్పుడు కింద పడిపోయాను, అప్పుడు నా డ్రెస్ చిరిగిపోయింది, అందుకే నాకు ఆయన ఈ షర్ట్ ఇచ్చారు అని శైలజ చెప్పింది. స్వీటీ నవ్వుతూ, శైలు నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, అసలు నీకు డ్రెస్ అవసరం లేదు, ఈ ఒక షర్ట్ వేసుకున్నా చాలు, ఫుల్ డ్రెస్లా ఉంది అని అనటంతో శైలు విక్రాంత్ వెనక్కి వెళ్ళి నిలబడి, నేను ఇలాగే నడుస్తాను అని చెప్పింది. కాస్త నీరసంగా ఉన్నావు, వెనక పడితే చూసుకోవడానికి ఎవరు ఉండ్రిలారా అని విక్రాంత్ తన చేయి పట్టుకోవడంతో శైలజ తల ఊపి అందరితో పాటే కదిలింది. సరేరా, నేను విగ్గు రూమ్కి వెళ్ళిపోతాం, నువ్వు సాయంత్రం డిన్నర్ అయ్యాక ఇంటికి రా అని ప్రకాష్ చెప్పి విఘ్నేష్తో కలిసి వెళ్ళిపోయాడు. విక్రాంత్ ముగ్గురిని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. దారిలో వెళ్తూ ఉండగా శైలజ వెనక్కి తిరిగి, ఆంటీ మీరు పూజ గదిలో పూజ చేసేటప్పుడు కింద ఏమైనా పేపర్లు ఉన్నాయేమో చూసుకోండి, నాకు తెలిసి ఏదైనా ప్రసాదం పెట్టారనుకుంటా అని అనింది. లేదురా, అంతకుముందు గుడికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడి నుండి వస్తూ ఒక పేపర్లో కుంకుమ తెచ్చాను, అదే పెట్టాను, అందులో నిప్పు రవ్వ పడినట్టుంది, ఆ పక్కనే మంత్రాలు చదివే పుస్తకాలు ఉన్నాయి కదా, అవి కూడా తగలబడినట్టున్నాయి అని లక్ష్మి చెప్పింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంటే మీరు అక్కడ లేరు కాబట్టి సరిపోయింది, లేదా పూజ చేసే టైంలో కనుక జరిగితే మీకేమైనా అయితే, అందుకే జాగ్రత్తగా ఉండాలి అని శైలజ చెప్పింది. తప్పకుండారా, ఈరోజు నా కారణంగా నీకేదైనా అయ్యుంటే నా జీవితంలో నన్ను నేను క్షమించుకునేదాన్ని కాదు. ఈరోజు నా బిడ్డను కాపాడటమే కాకుండా నువ్వు కూడా క్షేమంగా ఉన్నావు, అదే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, ఇక మీద చాలా జాగ్రత్తగా ఉంటాను అని లక్ష్మి కాస్త ఎమోషనల్ అవుతూ చెప్పింది. శైలజ అలాగే చూస్తూ, మీరు నా గురించి బాధపడుతున్నారా అని అడిగింది. మరి ఈ 4 రోజుల్లో నువ్వు నాకు ఎంత దగ్గర అయ్యావు, పైగా నా కూతురు కోసం నువ్వెంత పెద్ద స్టెప్ తీసుకున్నావు, అలాంటప్పుడు నేను నీకోసం బాధపడకూడదా అని లక్ష్మి అడిగింది. బాధపడచ్చు అని శైలజ చెప్పడంతో డ్రైవింగ్ చేస్తున్న విక్రాంత్ శైలజ వైపు చూసి, బాధపడచ్చా అని అడిగాడు. అవునండి, మీకు తెలుసా, ఇంతవరకు నేను బాధపడాలి అనుకున్న వాళ్ళని చూశాను, కానీ నా కోసం బాధపడే వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు, మొదటిసారి మీ పిన్నినే చూస్తున్నాను, ఆవిడ మనసు చాలా సున్నితం, చిన్న కుక్క పిల్ల కోసం కూడా బాధపడతారని నాకు ఎప్పుడో అర్థమైంది, అలాంటిది నా మీద ప్రేమతో బాధపడుతుంటే చాలా గమ్మత్తుగా ఉంది, ఎందుకంటే ఒకరి పట్ల ప్రేమ ఉంటేనే బాధ కూడా వస్తుంది అని శైలజ చెప్పింది. శైలజ కల్మషం లేకుండా మాట్లాడుతున్నప్పటికీ తను అంత చిన్న వయసులో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందో విక్రాంత్కి లక్ష్మికి అనుభవం కొద్దీ అర్థమైంది. నాకు మాత్రం నీ మీద కోపం వచ్చింది తెలుసా, అరే అలా నన్ను వాష్రూమ్లో పెట్టి డోర్ వేసేసి నువ్వు రాకుండా ఉంటే ఎలా, అదేదో నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది కదా అని స్వీటీ అనింది. నీకేదైనా అయితే ఇంట్లో నేనుండి కూడా కాపాడలేకపోయానన్న బాధ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది, అదే నిన్ను కాపాడి నేను కూడా అక్కడే ఉంటే ఇల్లు మొత్తం తగలబడిపోయేది, అప్పుడు అందులో మనం కూడా బలైపోయేవాళ్ళం, నిన్ను కాపాడి నేను బయటకు వచ్చి ఆ మంటలో ఆర్పగలిగాను, ఇప్పుడు చూడు ఇద్దరం సేఫ్, ఇల్లు కూడా బాగుంది కదా అని శైలజ చెప్పింది. ఏంటి శైలు, నువ్వు మాట్లాడుతుంటే కన్విన్స్ అయిపోతున్నా, కానీ ఆ క్షణం చాలా భయం వేసింది, నువ్వు కూడా నాతో ఉంటే బాగుండు అనిపించింది, నీకేదైనా అయితే ఎలా అన్న ఆలోచన నన్ను ఊరికే ఉండనివ్వలేదు అని స్వీటీ చెప్పింది. నీకేదైనా అయితే అందరూ బాధపడతారు, నాకేదైనా అయితే ఎవరూ బాధపడరు, నేనున్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఆ మాత్రం దానికి ధైర్యం చేసి ఆ ఇల్లునైనా కాపాడితే మీ ఆస్తిని మిగిల్చినట్టే కదా, అందుకే ఇల్లు కాపాడేద్దామని ఫిక్స్ అయిపోయా అని శైలజ చెప్పింది.
ఇప్పుడే కదా నీకు ఏదైనా అయితే బాధపడతానని చెప్పాను, మళ్ళీ ఎందుకు అలా మాట్లాడతావు అని లక్ష్మి అనటంతో మర్చిపోయాను, ఇక మీద మాట్లాడను. ఎవరైనా నీకోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారా అంటే ఠక్కున మీ పేరు చెప్పేస్తాను అని శైలజ నవ్వుతో చెప్పింది. అంతలో ఇల్లు రావడంతో విక్రాంత్ కార్ ఆపి డోర్ ఓపెన్ చేయగా శైలజ దిగి ఇల్లు మొత్తం చూసారా, రాజ్మహల్ ఉన్నట్టుంది. ఇది పాడైపోతూ ఉంటే చూస్తూ ఉండాలా? అమ్మో, నా మనసు రాలేదు అని శైలజ ఇంటివైపు చూస్తూ చెప్పడంతో విక్రాంత్ తన చేతిని పట్టుకున్నాడు. శైలజ తిరిగి చూడడంతో పద అని అన్నాడు. ఇద్దరూ వెళ్తూ ఉంటే లక్ష్మి కాస్త ముందు వెళ్ళి విక్కీ గుమ్మం దగ్గర ఆగండి, లోపలికి రావద్దు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో అప్పటికి అందరూ ఉండటంతో లక్ష్మి ఎవరిని పట్టించుకోకుండా కిచెన్లోకి వెళ్ళి ఎర్రనీళ్లు కలిపి తీసుకొని గుమ్మం దగ్గరకు వచ్చి విక్రాంత్ శైలజ చేయి పట్టుకొని ఉంటే పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఇద్దరికి దిష్టి తీయలేదు కదా అని గుర్తొచ్చి ఇప్పుడు దీన్ని సాకుగా పెట్టుకొని తీసేద్దామని లక్ష్మి ఆలోచించి ఇద్దరికి కలిపి దిష్టి తీసి నీకు హెల్త్ బాగైంది కదా అందుకే దిష్టి తీస్తున్నా, ఇక నిన్ను మా ఇంటికి తీసుకొచ్చి విక్కీ మంచి పని చేశాడు కాబట్టి వీడికి కూడా కలిపి తీసేశాను, ఇక లోపలికి వెళ్ళండి అని లక్ష్మి చెప్పి చిన్న నవ్వుతో వాళ్ళని దాటుకొని బయటికి వెళ్ళింది. విక్రాంత్ శైలజ అనుకోకుండానే ఇద్దరు కుడికాలు లోపలికి పెట్టి వెళ్ళారు. శైలజ లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకో, నేను ఒక 10 నిమిషాల్లో వచ్చి టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలి ఏంటి నీకు క్లియర్గా చెప్తాను అని చెప్పడంతో శైలజ వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం అని దయానంద్ అన్నాడు. శైలజ అడుగాపి తిరిగి చూడటంతో ఏం చేశావు ఇక్కడ అని అడిగాడు. శైలజకి ఆ గొంతు ఆయన కళ్ళల్లో ఆ సీరియస్నెస్ చూసి భయం వేసి నేనేం చేయలేదండి అని చెప్పింది. ఏం చేయకుండా ఇల్లు తగలబడిపోయిందా? ఇంట్లో ఉన్నది నువ్వు స్వీటీనే, స్వీటీకి ఇంట్లో ఏం తాకితే ఏం జరుగుతుందో బాగా తెలుసు, తెలియంది నీకే కదా అని దయానంద్ మరి కాస్త ర్యాష్గా అన్నాడు. బాబాయ్ అని విక్రాంత్ మాట్లాడబోతుంటే విక్కీ నువ్వు ఆగు అని లక్ష్మి లోపలికి వస్తూ ఏమండి, నేనే పూజ చేశాను, ఆ పక్కనే దేవుడి బుక్స్ పెట్టాను, అవి తగలబడి నిప్పంటుకుంది, ఇందులో తన తప్పేమీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే స్వీటీని వాష్రూమ్లో పెట్టి డోర్ వేసి తనని కాపాడడమే కాకుండా బయటకు వచ్చి మంటలార్పి మన ఇల్లును కూడా కాపాడింది. కాస్త అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అట్లీస్ట్ మనం వేరే వాళ్ళు చేసిన పనిని పొగడకపోయినా పర్వాలేదు, ఇలా నిందలు మాత్రం వేయకండి. జరిగింది వేరు, మీరు ఊహించుకున్నది వేరు అని లక్ష్మి చెప్పింది. నువ్వు ఈ మధ్య బాగా ఎదురు మాట్లాడుతున్నావు అని దయానంద్ అన్నాడు. ఉన్నది మాట్లాడితే ఎదిరించినట్టు అని మీరనుకుంటే దానికి నేనేం చేయలేను. ఈరోజు మన కూతురు బాగుంది, ఒంటి మీద చిన్న గీర కూడా పడలేదంటే దానికి కారణం ఆ అమ్మాయిని. కృతజ్ఞతకు చూపించకపోయినా పర్లేదు, ఇలా నిలబెట్టి తప్పు చేసినట్టు మాత్రం మాట్లాడకూడదు, అదే పెద్ద తప్పు అవుతుంది. శైలు నొప్పదా అని లక్ష్మి తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం ఆంటీ అని శైలు ఆగి అందరి వైపు తిరిగి చూసి నేను ఇంత పెద్ద ఇంట్లో ఎప్పుడూ ఉండలేదండి, ఇక్కడ ఏ వస్తువు ఏంటనేది కూడా నాకు చాలా వరకు తెలియదు. అలా అని తెలియని వాటిని ముట్టుకొని గందరగోళం మాత్రం సృష్టించను, తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తాను లేదా సైలెంట్గా ఉంటాను. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం. అదృష్టం ఏంటంటే ఇంట్లో మీరెవరూ లేరు, స్వీటీ కూడా ఉండకుండా ఉంటే బాగుండేది, కానీ కాపాడేశాను. ఇక ఇల్లు గురించి అంటారా, ఫీల్ అయినంత వరకు ఆర్పాను. ఇంతకు మించి పెద్దగా ఏదైనా జరిగినా ఏదైనా చేసి నా మీద నిద్ర లేకుండా ఉండేందుకు ఎంత దూరమైనా వెళ్ళేదాన్ని. కారణం మీ ఇంట్లో కొత్తగా వచ్చింది నేను మాత్రమే. ఏం జరిగినా తప్పు నాదే అవుతుంది. తెలిసి తెలియక చేశానని అనుకుంటారు, అది మీ తప్పు కాదు. ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. అందుకే నా వల్ల కాకపోయినా, ఆ సెగ తట్టుకోలేకపోయినా, ఊపిరి ఆడకపోయినా మంటని ఆర్పాను. దయచేసి నేను ఏ తప్పు చేయలేదని నమ్మండి అని శైలజ 2 చేతులు జోడించి చెప్పింది. మంచి చేసిన తనని మధ్యలో నిలబెట్టి మాట్లాడటం విక్రాంతికి ఏమాత్రం నచ్చక వీళ్ళకి వయసు పెరిగింది కానీ ఎలా మాట్లాడడం ఏమీ తెలియదు అని అనుకుంటూ ఉండగా నువ్వు లోపలికి వెళ్ళు అని జగతి చెప్పింది. శైలజ లోపలికి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.